మిత్రులందరికీ కూడా నమస్కారం. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు కొన్ని లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో బీఈడీ నోటిఫికేషన్ కోసం చాలామంది అయితే మిత్రులు ఎదురు చూడడం జరుగుతుంది. సో బీఈడీ జనరల్ ఆన్ ఓడిఎల్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 సో 25 సంవత్సరానికి మన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎంట్రన్స్ టెస్ట్ అదేవిధంగా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024-25 కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా సో చాలామంది అయితే మిత్రులు బీఈడీ గురించి అయితే అడగడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఆ రెండు కూడా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ సేవలు అడిగిన కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తారు. లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన స్టడీ సెంటర్స్కు వెళ్ళినా కూడా వాళ్ళు మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తారు. సో అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్ జూన్ 2024 లాస్ట్ డేటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 7 తారీఖు 12వ నెల 2024. సో అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ సెమిస్టర్ 1 సంబంధించిన డిసెంబర్ 2024 లాస్ట్ డేట్ వచ్చేసి 15వ తారీఖు 12వ నెల 2024. సో ఎంఎస్సి సైకాలజీ ఫస్ట్ ఇయర్ 2023-24 ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఆఫ్లైన్ సంబంధించిన షెడ్యూల్ నవంబర్ అండ్ డిసెంబర్ 2024 వెన్యూ సంబంధించింది కూడా ఇవ్వడం జరిగింది 228. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 2023-24 బ్యాచ్ సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సెమిస్టర్ 2 కూడా 2023-24 బ్యాచ్ కూడా మనకు డేటాబేస్ డిజైన్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పేజీ సంబంధించిన డేట్ కూడా పొడిగించడం జరిగింది. సో 15వ తారీఖు 12వ నెల 2024 వరకు కూడా మనం అడ్మిషన్స్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకొని అడ్మిషన్ ఫీజు పే చేయొచ్చు. సో అడ్మిషన్ సంబంధించిన ఫీజు వివరాలు కూడా మీకు ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా అయితే మనకు పీజీల ఫస్ట్ ఇయర్ అయితే మనకు 7,500 ఉన్నది. సో ఒక్కొక్కటి 5,500 ఉంది. సో సెకండ్ ఇయర్ 5,000 అండ్ 5,200 దాకా మనకు ఫీజు వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన అయితే వీడియో కూడా మీకు ప్రతి సబ్జెక్టు సంబంధించిన ఫీజు ఎంత ఉంటుంది, అకాడమిక్ ఇయర్ అండ్ అంటే ఇయర్ వైజ్ ఎంత ఉంటుంది పీజీ అనేది కూడా, సో అదేవిధంగా డిగ్రీ కూడా ఎంత ఉంటుంది అనేది కూడా నేను వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో మీరు ఎవరైనా చూడకుంటే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది, అందులోకి వెళ్ళి చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ.